ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ని ఇష్టంగా లాగించేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి మీరు గనక అతిగా మాంసాహారం తినేస్తే దాని వల్ల చాలా నష్టాలు అయితే జరుగుతాయి. దానిలో కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని కొన్ని డిసడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. నాన్ వెజ్ జీర్ణం అవడానికి గరిష్టంగా 72 గంటల సమయం పడుతుంది. కాబట్టి మీకు కడుపు నొప్పి, అలాగే గ్యాస్ ట్రబుల్, ఈ డైజెషన్ ఇష్యూస్ అయితే వచ్చే ప్రమాదం ఉంటుంది. నాన్ వెజ్ ఎక్కువగా తినే వారికి ముఖ్యంగా ఒబేసిటీ వస్తుంది, అంటే బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. నాన్ వెజ్ లో అధికంగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ప్రోటీన్, సోడియం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల మీకు కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. నాన్ వెజ్ లో ఉన్నటువంటి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, సోడియం కిడ్నీల మీద పని భారాన్ని పెంచుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం నాన్ వెజ్ ఎక్కువగా తినే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. 61,000 మంది బ్రిటిషర్స్ మీద చేసిన పరిశోధన ప్రకారం నాన్ వెజ్ కంటే వెజ్ తినే వారిలో కేవలం 12% మాత్రమే క్యాన్సర్ వచ్చే